దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును కాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డకి మరొకసారి వందనాలు. మన చుట్టూతో ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంకా దేవుడు మనల్ని సజీవ లెక్కల్లో ఉంచి మరొకసారి ఆయన సన్నిధిలోకి నడిపించుకొని మరి నాకు మీకు అందరికీ కూడా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మరి ఈ దేవుడిచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి దేవుడికి వందనాలు. సరే, వాక్యంలోకి వెళ్దాము. లెట్స్ మన చుట్టూతా ఉన్న అట్మాస్ఫియర్ మంచి పీస్ఫుల్గా ఉంది అని అనుకుందాం. అంటే మన వాతావరణం కానీ ఏదైనా అట్లా ఉన్నప్పుడు సడన్గా పెద్ద తుఫాన్ వచ్చింది అనుకోండి. అంటే అనుకోకుండా మనకు తెలియదు కదా, ముందు వచ్చేటప్పుడు అనుకోకుండా తుఫాన్ ఒకటి వచ్చి పెద్ద గాలి వర్షం ఇట్లా పడుతుంటే ఏమవుతుంది, చాలా డ్యామేజ్ జరుగుతుంది కదా. అంటే ఒక్కొక్కసారి చెట్లు పడిపోతాయి, లేదంటే ఒక్కొక్కసారి పెద్దదైతే ఈవెన్ నీళ్లు కూడా కొట్టుకెళ్ళిపోతాయి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో అయితే మనుషులు కూడా చనిపోతారు. అంటే సడన్ గా వచ్చినటువంటి ఈ పరిస్థితిని బట్టి అప్పటిదాకా పీస్ఫుల్ గా ఉన్న అట్మాస్ఫియర్ అంతా ఏమవుతుందంటే మొత్తం డిస్టర్బ్ అయిపోయి చాలా డ్యామేజ్ జరుగుతుంది. అంటే మనం అనుకోం అప్పటిదాకా మంచిగా ఉన్నది అంతా, మనం అనుకున్నవి మనం చూసేవి అంతా తలకిందులు అయిపోయినట్టు ఉంటుంది. అంటే మన కళ్ళకి అంటే మనం దానివల్ల అంటే మనకి కనిపించిన డ్యామేజ్ అంతా మనకి కళ్ళకి కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే మన కళ్ళ ముందే జరుగుతుంది కాబట్టి. కానీ ఇది ఎలా ఉంటే ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని తుఫాన్లు వచ్చినప్పుడు లేకపోతే కొన్ని స్టార్మ్స్ వచ్చినప్పుడు దాని వల్ల జరిగే డ్యామేజ్ మనకి కనిపించదు అనమాట. అట్లా కూడా ఉంటుందా అనుకోవచ్చు. అదేంటంటే లెట్సే మనం ఒక్కొక్కసారి అనుకోని పరిస్థితుల గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అంటే ఒక హెల్త్ రిపోర్ట్ ఏదన్నా డిఫరెంట్గా వచ్చింది అనుకోండి. అంటే డాక్టర్ ఇంకా నీ పరిస్థితి ఇట్లనే ఉంటుంది, ఇంకా ఈ సిక్నెస్ నుంచి బయటికి రాలేవు అని ఏదైనా రిపోర్ట్ వచ్చింది, లేదంటే మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా దూరం అయ్యారనుకోండి, లేదంటే సడన్ గా మన రిలేషన్షిప్ని లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, లేకపోతే జాబ్ పోయింది, నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే ఇలాంటి పరిస్థితులు ఏమైనా సడన్ గా వస్తాయి కదా, ఏది మనకి చెప్పిరావు, నెక్స్ట్ ఇది వస్తుంది అని చెప్పొస్తుందా, చెప్పిరాదు కదా. అట్లాంటి ఉన్న పరిస్థితుల్లో తెలియకోకుండానే మన లోపల వచ్చిన పరిస్థితితో పాటు మనకు తెలియకుండానే బాధ వేదన, అంటే తెలియకుండా భయం నొప్పి మన హృదయంలో అన్ని కలుగుతూ ఉంటాయి. అంటే లోపల మనకి ఒక ఏంటంటే ఒక అల్లజడి స్టార్ట్ అవుతుంది. ఎట్లయితే స్టామ్ వచ్చినప్పుడు ఎట్లయితే పరిస్థితులన్నీ తలకిందులు అయిపోతాయో మన కళ్ళకు కూడా ఎట్లా అనిపిస్తుంది అంటే పరిస్థితులన్నీ తలకిందులు అయిపోయినట్టు అనిపిస్తుంది. అరే ఇప్పుడు దాకా మనం అనుకున్నాము, ఇట్లా అనుకున్నాము, ఇట్లా చేద్దాము అనుకున్నాము, అవన్నీ ఏమైతే అంటే రివర్స్ అయిపోతాయి. అట్లనే ఆ పరిస్థితితో పాటు ఇంకా చాలా ప్రశ్నలు, చాలా డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి మన మైండ్లోకి. అంటే అసలు దేవుడు నిజంగా ఉన్నాడా, లేకపోతే దేవుడు ఎందుకు ఇలా చేశాడు, ఒకవేళ దేవుడే ఉంటే ఇలా చేస్తాడా, ఇలా చేయకోకుండా ఉండాల్సింది కదా, నన్ను మర్చిపోయాడా, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. అంటే మనం వెళ్తున్న పరిస్థితికి మనకు వచ్చిన కష్టంతో పాటు మనకున్న డౌట్స్తో పాటు మనకు వచ్చిన క్వశ్చన్స్తో పాటు ఇంకా కొన్ని ఛాలెంజెస్ కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే అట్లాంటి పరిస్థితుల్లో అసలు దేవుడు వాక్యం నమ్మటమే మనకు కష్టమైపోతుంది. అట్లనే దేవుడు ప్రొవైడ్ చేస్తాడు, లేకపోతే దేవుడు ఇచ్చిన వాగ్దానం వైపు చూడటం కూడా మనకి పెద్ద ఛాలెంజ్ లాగా ఉంటుంది అనమాట. అట్లనే దేవుడు కంఫర్ట్ కోసం దేవుడి వైపు తిరగటం కూడా కష్టమే. అంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే మన లైఫ్లో మనందరికీ కూడా అంటే ఫిజికల్గా అట్మాస్ఫియర్లో వచ్చినటువంటి ఆ తుఫాన్లు చూసినా చూడకపోయినా, అంటే ఆ అనుభవం మనకున్నా లేకపోయినా లైఫ్లో మనకి జీవితం తీసుకొచ్చే ఈ తుఫాన్ లాంటి అనుభవాలు, మన లోపల జరిగే ఈ పరిస్థితులు ఎన్నిటికుండా ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాల్సిందే కదా. అది ఎవరు ఎక్సెప్షనల్ కాదు, ప్రతి ఒక్కళ్ళ లైఫ్లోనూ ప్రతి ఒక్కళ్ళ హృదయంలోనూ ఇవన్నీ జరిగాయి. కాకపోతే అంటే ఈ లైఫ్ తీసుకొచ్చే ఈ పరిస్థితులు లేకపోతే ఈ స్టార్మ్స్ గుండా మనం ఎలా ఫేస్ చేయాలి వాటిని, లేదంటే అలా వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చెయ్యాలి లేకపోతే ఏం చేయకూడదు,
కాకపోతే ఫైనల్గా అయితే మనం దాన్ని ఓవర్కమ్ చేయాలి. మరి ఎలా చేయాలి? అట్లా ఉండలేము కదా, అదే పరిస్థితుల్లో అలా ఉండలేము, కానీ ఓవర్కమ్ చేయాలి. లేదా అసలు ఇలా పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తుంటాడు అసలు? ఆయనకి ఏదైనా రీజన్ ఉందా? ఇవన్నీ మనకు వచ్చే క్వశ్చన్స్ కదా, అవన్నీ చూద్దాం మనం ఈరోజు. అంటే బైబిల్లో చాలా చోట్ల డైరెక్ట్ గా తుఫాన్ గురించి ఫేస్ చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ వాళ్ళ పరిస్థితులు అన్ని డైరెక్ట్ గా ఉంటాయి కొన్ని చోట్ల. కానీ అన్ని మనం ధ్యానించలేం, కానీ అవి చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి, అంటే స్టోరీ లాగా ఉంటుంది, కానీ అంటే ఈజీగా అర్థమవుతుంది కూడా. కానీ మనం యాక్చువల్గా రియల్గా ఆ పరిస్థితి గుండా దాన్ని ధ్యానిస్తుంటే కనుక చాలా ఆత్మీయ సత్యాలను మనం నేర్చుకోవచ్చు. ముఖ్యంగా మన లైఫ్లోకి చెప్పుకోకుండా మన లైఫ్ తీసుకొచ్చేటువంటి తుఫాన్ లాంటి అనుభవాల్లో వాటిని మనం ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది చూద్దాం. అంటే తప్పకుండా మనం ఈరోజు ధ్యానిస్తున్నప్పుడు నాకైనా మీకైనా, అంటే నేను ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు కొన్ని ఆన్సర్స్ ఇచ్చారు. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి, క్వశ్చన్స్ లేకోకుండా ఎవరికి ఉండదు. సో తప్పకోకుండా మరి వింటున్న మీకైనా మళ్ళీ తిరిగి నాకు ఒకసారి కూడా దేవుడు మన హృదయాల్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ అయినా, లేకపోతే ఏవైనా అనుమానాలైనా, ఏవైనా కానీ ఈ వాక్యాలని మనం ధ్యానిస్తుండగా దేవుడు తప్పకుండా దానికి ఆన్సర్ మనకి ఇస్తారని నేనైతే నమ్ముతున్నాను. సో చూద్దాం మరి. మొదటగా మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 41 వరకు నేను చదువుతాను. 35 మార్కు సువార్త 4:35. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదామని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయేరి. ఆయన వెంబడి మరికొన్ని దోణెలు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి అమర్న తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకున్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొండ్రి. సరే, ఇక్కడ స్టార్టింగ్ చూస్తే ఇక్కడ జీసస్ శిష్యులతో కలిసి సరే మనము అటు పక్కకి వెళ్దాము అని చెప్పారంట. అటు పక్క అంటే అద్దరికి అంటే అటు పక్కకి, అంటే అట్లా చదివినప్పుడు నాకైతే అర్థమైందంటే, సరే ఇక్కడ మనం ఉన్న పని అయిపోయింది, ఇంకా ఇక్కడ పని ఫినిష్ అయిపోయింది కదా, మనకు నెక్స్ట్ ఇంకో టాస్క్ ఉంది, సో అక్కడికి వెళ్దాం పదండి అని చెప్పి దేవుడు చెప్పారు వాళ్ళకి. అంటే దేవుడు ఏదో మనకి ఇంకొక కొత్త టాస్క్, అంటే కొత్త పని ఒకటి ఉంది, సో మనం అక్కడికి వెళ్దాము అని చెప్పారు. అయితే శిష్యులు కూడా ఇదేదో బాగుంది, అక్కడ ఏదో కొత్త పని ఉన్నట్టుంది, సరే అని చెప్పి బయలుదేరారు. అది ఏం క్వశ్చన్ అడగల, ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఏం అడగకోకుండా మంచిగా ఎక్సైటింగ్గా జీసస్తో పాటు స్టార్ట్ అయ్యారు. సరే స్టార్ట్ అయ్యారు, స్టోరీ కూడా అక్కడ స్టార్ట్ అయింది. ఏంటంటే చిన్న దోణిలోకి ఎక్కిన తర్వాత కానీ తుఫాన్ స్టార్ట్ అయిందంట. తుఫాన్ స్టార్ట్ అయ్యి ఈవెన్ వాటర్ కూడా వాళ్ళ బోట్లోకి వచ్చేస్తుంది, కానీ జీసస్ మాత్రం మంచిగా ఒడుగున్నారు. అది యాక్చువల్గా అక్కడ ఉన్న సినారియో. మనం కూడా చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనకి ఏదో వాగ్దానం ఇస్తారు, లేదంటే దేవుడు ఏదో చెప్తారు ఇట్లాగా, లేకపోతే నెక్స్ట్ ఈ పని నెక్స్ట్ ఇట్లా చెయ్యాలి అని. కానీ సడన్ గా మన లైఫ్ లోకి ఏమవుతుందంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఏదో ఒక బ్యాడ్ రిపోర్టు, లేకపోతే డాక్టర్స్ ఇచ్చిన బ్యాడ్ రిపోర్టు, లేకపోతే ఫైనాన్షియల్ గా మనకి ఏవో కొన్ని కష్టాలు రావటం, లేకపోతే మనం అనుకున్న వాళ్ళు అంటే మన రిలేషన్షిప్ సరిగా వర్కౌట్ అవ్వకపోవటం, ఏవో ఒకటి అట్లా వస్తూ ఉంటాయి. అంటే దాంతో మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎట్లయితే వాళ్ళు బోట్ ఎక్కగానే తుఫాన్ స్టార్ట్ అయిందో మన లోపల కూడా స్టార్ట్ అవుతుంది. బోల్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఇందాక అనుకున్నాం కదా, అట్లా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ అంటే
మనం ఏమవుతుంది, ఆ పరిస్థితి అట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు అసలు మనతో ఉన్నారని కూడా మర్చిపోతాం. అదే నెక్స్ట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆయన లేపి ఏం చెప్తారంటే 38వ వర్స్ 38వ వచనంలో ఏమని ఉంటుందంటే, వారు ఆయనను లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని అడుగుతున్నారు. అసలు ఎంత అంటే వాళ్ళ గురించి వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా. అంటే కనీసం మనం నశించిపోతున్నాము అని కూడా అనలేదు, మేము నశించిపోతున్నాము అని చెప్తున్నారు. అంటే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎంత దీనమైన స్థితిలో ఉన్నారంటే అప్పుడు పక్కన దేవుడు కూడా ఉన్నారు, మరి వాళ్ళు నశించిపోతే దేవుడు కూడా నశించిపోతారు, జీసస్ కూడా నశించిపోతారు కదా. అసలు ఆ విషయం కూడా వాళ్ళు ఆలోచించలేదు. అట్లనే మనకి ఏదన్నా పరిస్థితి రాగానే ఫస్ట్ ఏమంటాం తెలుసా దేవుడితో, అరే నేను ఈ పరిస్థితి గుండా వెళ్తున్నా, నీకు అనిపించట్లేదా, నువ్వు నన్ను మర్చిపోయావా అని అడుగుతాం దేవుణ్ణి. అదేదో అసలు మనకే కష్టం వచ్చినట్టు. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఏదన్నా పరిస్థితి గుండా మనకి కష్టం వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు మనతో పాటు దేవుడు కూడా, అంటే మనం బాధపడుతుంటే దేవుడు కూడా బాధపడుతూ ఉంటారు. అంటే మనం ఏడుస్తే దేవుడు కూడా ఏడుస్తుంటారు. నాకెలా తెలుసు అది. అంతే కదా, లాజరస్ చనిపోయినప్పుడు మార్తా మేరీ ఇద్దరు ఏడుస్తున్నప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు కూడా ఏడుస్తాడంట. దేవుడు కూడా ఏడ్చారు అని ఉంటుంది కదా. అంటే ఏంటి, మనం బాధపడి మన కష్టంలో ఉన్నప్పుడు దేవుడు కూడా బాధ వస్తుంది. కానీ ఇక్కడ కనీసం వాళ్ళు శిష్యులు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో ఎంతసేపు వాళ్ళు మునిగిపోతున్నారు, వాళ్ళు నశించిపోతున్నారని ఆలోచించారు. కానీ కనీసం దేవుడు హృదయాన్ని, లేకపోతే అసలు దేవుడు పక్కనే ఉన్నారు కదా జీసస్ అన్న ఆ చిన్న లాజిక్ ని మిస్ అయిపోయారు వాళ్ళు. అట్లనే మనం కూడా చాలా సార్లు ఇదిగో నాకు ఈ పరిస్థితి వచ్చింది, నా రిపోర్ట్ ఇట్లా చెప్తుంది, ఇప్పుడు నేను కదా ఈ కష్టం అంతా వెళ్ళాల్సింది, నీకేం కనిపించట్లేదా, లేకపోతే నా జాబ్ అయిపోయింది, నేను నెక్స్ట్ బిల్ ఎట్లా కడతానని నువ్వు అనుకుంటావు అని ఎట్లా అడుగుతాం దేవుణ్ణి. అంటే మన గురించి మనమే చెప్తా ఉంటాం అనమాట. అట్లా ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన ఆన్సర్ ఏంటి, జీసస్ చెప్పిన ఆన్సర్ ఏంటో చూడండి ఒకసారి. మందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరక ఉండమని సముద్రంతో చెప్పగా, నిశ్శబ్దమై ఊరక ఉండమని దేవుడు చెప్పారు, జీసస్ చెప్పారు. అంటే ఇంగ్లీష్ లో అయితే పీస్ అని ఉంటుంది, సమాధానం కలిగి ఉండండి, మీరు కామ్గా ఉండండి, మీరు ఎందుకు గోలపడుతున్నారు అని చెప్తున్నారు జీసస్ అక్కడ. మనతో ఇప్పుడు మనం దేవుణ్ణి అంటే అట్లాంటి పరిస్థితుల్లో మనందరం దేవుణ్ణి అడుగుతున్న ప్రతి ప్రశ్నకి దేవుడిచ్చే సమాధానం ఏంటంటే, ఎందుకు మీరు కామ్గా ఉండండి, ఎవరు మూసుకుని ఉండండి అని చెప్తున్నారు. అంటే అసలు ఎట్లా వస్తుంది దేవుడు అంటే సమాధానం కలిగి ఊరకు ఉండండి అని చెప్తున్నారు కదా. ఎట్లా ఉంటాం, ఎలాంటి పరిస్థితుల్లో? అంటే రియల్ గా చూస్తే అది భయం కలిగిస్తుంది కదా. రియల్ గా మనం వెళ్తున్న పరిస్థితి కష్టమే కదా, కానీ భయం లేకోకుండా, బాధ లేకోకుండా ఎలా ఉంటాము అనేది చూద్దాం. చాలా సార్లు దానికి ఫస్ట్ అసలు మనం అట్లా ఉండలేకపోవడానికి రీజన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 దాకా చదివితే, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఏంటంటే చింతపడుకోకుండా ప్రతి విషయాన్ని ఆయన ముందు పెట్టడం, ఇది మనకు బాగా తెలిసిన వచనం కదా. అయితే కానీ మనం చాలా సార్లు ఏం చేస్తామంటే వచ్చిన పరిస్థితిని బట్టి మనలో మనమే బాధపడిపోతూ ఉంటాం. రెండు విషయాలు జరుగుతుంది, ఐదర్ మనలో మనమే బయటికి చెప్పుకోలేక, బయటపడక, అంటే ఎవరికి చెప్పుకోక మన లోపల మనమే బాధపడతాం, లేదా రెండు ఎవరో ఒకళ్ళ ముందనే చెప్పేస్తాం. కానీ అసలైన దేవుడి ముందు దగ్గరికి అయితే వెళ్ళాం. ఇక్కడ ఏం చెప్తున్నారు, దేని విషయం గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ, అన్ని విషయాల్లోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా నాకు చెప్పండి అని చెప్తున్నారు. అప్పుడు ఏమవుతుందంట, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. అంటే ఏంటంటే అంటే మన లోపల అట్లా పెట్టేసుకుని ఉంటాం కాదు, అలానే వేరే వాళ్ళ ముందు చెప్తాం, అది వర్కౌట్ అవ్వదు అలా చేసినా కానీ. దేవుడి దగ్గరికి మనము ఓకే, బాధ ఉంటే ఆ బాధతోనే వెళ్ళాలి, లేదంటే కష్టం ఉంటే కష్టంతోనే వెళ్ళాలి, లేదంటే ఏదన్నా అనుమానం ఉంటే అనుమానంతోనే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. అమ్మ ఈ పరిస్థితుల్లో దేవుడిని డౌట్ అడిగితే, లేకపోతే ఇంకొకటి తీసుకొస్తారు ఎందుకు వచ్చింది అని చెప్పి మనం ఏం చేస్తామంటే మన హృదయాల్లోనే దాచి పెట్టేసుకుంటాం. అట్లేం కాదు,
దేవుడికి మనం ఎలా ఉంటే అలా వెళ్ళటం కావాలి దేవుడి దగ్గరికి ప్రతి విషయంలోనూ అని అన్నారు కదా ఆ దేవుడు. కాబట్టి ఫస్ట్ థింగ్ అది. లేదా మనం ఏం చేస్తామంటే మన ద్వారా మన సొంతంగా ఏదో ట్రై చేసేసి ఎట్లా కొట్ట ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలని చూస్తాం. అది వర్కౌట్ అవ్వదు. దాని నుంచి ఏమొస్తుంది? సమాధానం కలుగుతుందా? కలగదు. ఎట్లా ఉంటే సమాధానం కలుగుతుంది అంటే వాక్యాన్ని బట్టి అన్ని విషయాలు ఆయన ముందు పెట్టి కృతజ్ఞతాపూర్వకంగా విన్నపంలో ఆయన చెప్పినప్పుడే ఆయన సమాధానం మన హృదయాల్లో ఆయన సమాధానంతో నింపబడతామని చెప్తున్నారు. ఇంకొకటి ఎందుకు మనం సమాధానం కలిగి ఉండలేమంటే ఫస్ట్ థింగ్ ఆయనకి మనం చెప్పం సరిగ్గా ఉన్నట్టు ఆయనకి ఎక్స్ప్రెస్ చేయనప్పుడు అది బయటికి రానప్పుడు దేవుడు ఎలా ఫీల్ చేస్తారు? ఫీల్ చేయలేరు కదా. సో ఫస్ట్ థింగ్ అది. రెండోది ఏంటంటే ఇక్కడ మనం చదువుకునే దాంట్లో అక్కడ ఏం చెప్తారంటే నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకానూ నమ్మిక లేక ఉన్నారా అని అడుగుతున్నారు. అంటే రెండోది మనలో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే మన లోపల కలిగే భయము లేదంటే అపనమ్మకం. ఓకే, చాలా అంటే ఆ సమయంలో భయపడుకోకుండా ఎట్లా ఉంటాము? భయపడతాం కదా, అది ఎందుకంటే రియల్ గా సిచ్యువేషన్ అలాంటిది. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే అంటే అక్కడ శిష్యులు చేసింది ఏంటంటే పక్కనే ఉన్న దేవుణ్ణి చూడటానికి సరిగ్గా చూడలేకపోయారు, కానీ వాళ్ళు ఎదురుగుండా ఉన్నటువంటి అదేంటి తుఫాన్ అనే పరిస్థితిని, లేకపోతే అది ఎంత గట్టిగా ఎంత పెద్దగా వస్తుంది, ఎంత వేగంగా వస్తుంది అనేది చూశారు. మనం కూడా చాలా సార్లు దేవుడు వాక్యం లేకపోతే దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు మనల్ని దేవుడు ఎక్కడికైతే తీసుకెళ్తానన్నారో అక్కడ చూడం. ఏంటి మీరు నమ్మలేకపోతున్నారా అని దేవుడు అడుగుతున్నారు. అక్కడ ఏం నమ్మాలి? అక్కడ నేను ఆల్రెడీ ఆ పక్కకి వెళ్దాము, అక్కడ మనకు పని ఉందని చెప్పాను కదా, దాన్ని మీరు ఎందుకు నమ్మట్లేదు అని అడుగుతున్నారు దేవుడు. మనల్ని కూడా అంతే. దేవుడు మనం ఉన్న పరిస్థితుల్లో నేను ఆల్రెడీ చేస్తానని చెప్పాను కదా, అయినా ఎందుకు ఇంకా నమ్మట్లేదు? అది కదా మనం నమ్మాలి అని దేవుడు మనల్ని అడుగుతున్నారు ఈరోజు. అంటే చాలాసార్లు మనలో భయం వచ్చేది, చాలాసార్లు మనలో అంటే ఫెయిత్ అంటే విశ్వాసానికి ఆపోజిట్ భయం అనుకుంటాం, కానీ యాక్చువల్గా అది కాదు. యాక్చువల్గా అదే, బట్ దానికి ముందు ఇంకొక స్టెప్ ఉంటుంది. ఏంటంటే మనం దేన్నైతే చూస్తామో దాన్ని బట్టే భయం కానీ విశ్వాసం కానీ వచ్చేది. సో మన విశ్వాసం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మనం దేన్నైతే చూస్తున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎదురుగుండా ఉన్న మన పరిస్థితుల్ని చూడటం ఒకటైతే, దేవుడు మనల్ని తీసుకెళ్తానన్న చోటికి చూడటం ఇంకొకటి. సో రెండిట్లో మనం ఏది చూస్ చేసుకుంటే అది. ఇప్పుడే ఉన్న పరిస్థితులు చూస్తే భయం వస్తుంది, దేవుడు తీసుకెళ్తాను అన్న ఆ ప్లేస్ లేకపోతే ఆ ప్రామిస్ ను చూస్తే ఏమైతుంది? విశ్వాసం వస్తుంది. కాబట్టి 2 కొరింథీయులు 5:6 కూడా ఏమని ఉంటుందంటే వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనిచున్నాము. అంటే మనం ఏదైతే చూస్తున్నామో దాని మీద మనం ఆధారపడట్లేదు. దేని మీద ఆధారపడుతున్నాం? విశ్వాసం పైన ఆధారపడుతున్నాం. అది ఎట్లా వస్తుంది? మనం ఏం చూస్తున్నామో దాన్ని బట్టి వస్తుంది. కాబట్టి చాలా సార్లు మనం చేసే అంటే తెలియక చేసే ఇదేంటంటే మన చూడటాన్ని మనం మార్చుకోవాలి. మనం ఏదైతే చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనతో పాటే ఉన్నారు, ఆయన ప్రెజెన్స్ ఎప్పుడు మనతో పాటే ఉంటుంది, మనం ఒంటరిగా లేము అన్న విషయాన్ని. అట్లనే మనం బాధపడుతున్నప్పుడు, మన నొప్పిలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఆయన కూడా అదే పరిస్థితుల్లో ఉంటారు, మన కోసం మనల్ని చూస్తూ ఉంటారు అని. ఇంకా మనకి ఏదైనా వాగ్దానం ఇస్తే దేవుడు తప్పుకోకుండా అక్కడ తీసుకెళ్తారు అని మనం దాన్ని ముందే మనం చూడగలగాలి. మనం అక్కడికి వెళ్ళక ముందే మనం దాన్ని చూడగలగాలి. అట్లనే ఒకవేళ అసలు మనకి అంటే నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు దేవుడు ఇట్లాంటి వాగ్దానాలు ఏమీ గుర్తుకు రాలేదనుకోండి, ఒకే ఒక్కటన్నా గుర్తు తెచ్చుకోవాలి. ఏంటిదంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఒకవేళ మనకి ఏమీ లేదు గుర్తు పెట్టుకోవడానికి, అసలు గుర్తు తెచ్చుకోవడానికి కూడా ఏం లేదు, అది ఒక్కటే వర్కౌట్ అవుతుంది బాగా. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్న ఒక్కటి మనకు గుర్తుంటే చాలు, అదొక్కటి మనం గుర్తు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇంకా చూస్తే మన ఫోకస్ ని అంటే మనం ఏం చూస్తున్నామో అది దేవుడి వైపు, ఆయన వాక్యం వైపు మనం మార్చుకోగలగాలి.
అట్లాంటప్పుడు ఏమవుతుందంటే తెలియకోకుండానే మన లోపల మన చుట్టూతా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన లోపల మాత్రం సమాధానం కలిగి ఉంటాం. లోపల సమాధానం వచ్చినప్పుడు బయటికి ఎట్లా వస్తుంది? బయటికి కూడా మనం సమాధానం కలిగి ఉన్నట్టు వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ లాస్ట్ వర్స్ లో చూస్తే, వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నది ఒకరితో ఒకరు చెప్పుకోండి. మనం అన్నిటికంటే గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు వచ్చినటువంటి ఏ రోగమైనా లేకపోతే మన ఎంత మనలో ఎంత గాయం కలిగిన లోపల, లేకపోతే ఎంత బ్రోకెన్ రిలేషన్షిప్ అయినా, ఏదైనా కానీ, లేకపోతే ఏ ఎడిక్షన్ అయినా ఏదైనా కానీ దేవుని అధికారం కంటే ఎక్కువైతే కాదు. అన్ని దేవుడి అధికారం కిందే ఉంటాయి. మనం దాన్ని ఎక్కువ చేసి చూస్తే ఏమవుతుంది? దేవుడి అధికారం కంటే దానికి ఎక్కువ అధికారం ఇచ్చినట్టు కదా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సినది. సో మనం ఇలా ఉన్నప్పుడు అక్కడ ఎట్లా అయితే జీసస్ ని చూసి వాళ్ళు ఈయనెవరబ్బా ఇంత ఇదిగా ఇంత అధికారం కలిగి ఆయన చెప్తే అది జరుగుతుంది, ఏది చెప్తే అది లోపడుతుంది అని ఎలా అయితే అన్నారో, మనం అలాంటి నెమ్మది కలిగి ఉన్నప్పుడు మనల్ని కూడా మనుషులు చూసి ఏమంటారంటే, అబ్బో వీళ్ళెవరు ఎంత దేవుణ్ణి అంటే ఎందుకు వీళ్ళ ఎంత కష్టం ఉన్నా వాళ్ళ చుట్టూతో ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా ఇంత నెమ్మది కలిగి ఉన్నారు అనే దీనికైతే వాళ్ళు అంటే మన గురించి అయితే సాక్ష్యం అయితే చెప్పుకుంటారు. అక్కడ ఎట్లయితే జీసస్ గురించి చెప్పారు. సరే, ఇదంతా చదివినంత బానే ఉంది. ఇప్పుడు మనం అడిగిన కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే, ఒకవేళ లెట్సే జీసస్ కనుక శిష్యులకి సరే ఇప్పుడు మనం అటువైపు వెళ్దాము, మధ్యలోనేమో ఒక తుఫాన్ వస్తుంది అని చెప్తే వాళ్ళు అసలు బయలుదేరేవారా? డెఫినెట్ గా నో, మేము రాము అనేవారు కదా. మనం చాలాసార్లు దేవుణ్ణి అడుగుతాం, ఎందుకు దీన్ని ఎలా చేసావు, ఎందుకు నువ్వు నాకు చెప్పుకోకుండా ఇట్లా చేసావు, ఇలా ఎందుకు జరిగింది అని అడుగుతాం. ఒకవేళ అలా జరుగుతుంది అని చెప్తే మనం ఓకే దేవా సరే చెయ్యి అంటామా? అనం కదా. సో దానికి ఆన్సర్ ఏంటి? మనం చెప్తే, ఆయన ముందే కనుక చెప్తే మనం దానికి ఓకే చెప్పం. సో అందుకే దేవుడు చాలా సార్లు ముందు మనకి ఏం రివీల్ చేయరు. ఇంకా చూస్తే సరే ఇప్పుడు అటువైపు వెళ్ళేటప్పుడు మనకు దారి మధ్యలో తుఫాన్ వస్తుంది అంటే వీళ్ళు అసలు దేవుణ్ణి ఫాలో అయ్యేవారు కాదు కదా. ఆ కొత్త విషయం అంటే దేవుడు అటు పక్క ఏదో పని ఉంది అన్నారు, అసలు ఆ పని చేయడానికన్నా వాళ్ళు రెడీ అయ్యేవారా? అసలు స్టెప్ అన్నీ వేసేవారు కాదు కదా. మనం కూడా అంతే, చాలా సార్లు ఏమనుకుంటామంటే అట్లా ఆ ఇనీషియల్ స్టెప్ కూడా మనం ఏమని చెప్పి దేవుడు చెప్పరు. మనం ఆ ఇనీషియల్ స్టెప్ వేస్తేనే కదా మనం ఆ పరిస్థితి గుండా, లేకపోతే ఆ తుఫాన్ అనే ఆ పరిస్థితి గుండా, కష్టమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడే దేవుని యొక్క అధికారం ఏంటి, దేవుని యొక్క హృదయం ఏంటి, లేకపోతే దేవుడు చెయ్యాలనుకుంటున్న కొత్త పని ఏంటి, లేకపోతే ఆ పరిస్థితుల మధ్యలో ఉన్నప్పుడు దేవుడు మనకు నేర్పించే పాఠాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకునేది ఆ పరిస్థితులు గుండా ఉన్నప్పుడే. అసలు అదేవి ఎందుకు నువ్వు నాకు చెప్పుకోకుండా ఇట్లా చేసావు అని అడిగితే చెప్తే మనం యాక్సెప్ట్ చెయ్యం దానికి. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా చేస్తానంటే తప్పకుండా చేస్తారు. కానీ మధ్యలో జరిగే పోరాటం ఉంటుంది కదా, మధ్యలో వచ్చే ఆ పరిస్థితుల్లో మనం ఎలా చూస్తున్నాము, ఎవరిని చూస్తున్నాము, దేనిపైన ఆధారపడుతున్నాము అన్నదే మనం ఆ చివరికి డెస్టినేషన్కి వచ్చాక, అంటే దేవుడు తీసుకెళ్తానన్న వాగ్దానం ఇచ్చిన ఆ ప్లేస్ లోకి వచ్చినాక మిగిలేది ఏంటంటే అదొక్కటే. ఇప్పుడు అంత ఏడ్చుకుంటానో బాధపడుకుంటానో దేవుడిని క్వశ్చన్ చేస్తాను అట్లా ఉన్నాం, కానీ దేవుడైతే తీసుకొస్తాడు ఎట్లాగూ బయటికి. సరే ఏంటి దాని నుంచి ఏం నేర్చుకున్నావు అని మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం గుర్తుంటుంది? ఏమీ గుర్తుండదు. అదే మనం దేవుడి పైన ఆధారపడతా, దేవుడి వైపు చూస్తా, దేవుడిచ్చిన వాగ్దానాన్ని ముందుగానే మనం కళ్ళారా చూసి దాన్ని మనం రీచ్ అయ్యామని చెప్పి మనం నమ్మి మనం బయటకు వస్తాం. ఎలాగో బయటకు వస్తాం కదా, అప్పుడేమి అనుభవంలోకి వస్తాం, దేవుడు నాకు ఈ పరిస్థితుల్లో హెల్ప్ చేశారు, దేవుడు నాకు స్వస్థపరిచారు, దేవుడు దాని నుంచి నాకు ఒక స్నేహితుడిగా, ఒక రక్షకుడిగా, లేకపోతే నన్ను స్వస్థపరిచేవాడుగా ఇట్లా ఉన్నాడు. ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది? ఏది కావాలి మనకి? సో మనం ఏం చూస్తున్నాము, మనం ఎలా చూస్తున్నాము, ఎవరిని చూస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ఫోకస్ అంతా దేవుడి వైపు, ఆయన వాక్యం వైపు, ఆయన వాగ్దానం వైపు,
ఆయన ఆయనకి అంటే ఆయనకి ఉన్నటువంటి ఆ అధికారం వైపు మనం చూసుకుంటా మనం ముందుకు వెళ్ళాలి. సరే, ఇట్లాంటిదే ఇంకొకటి ఏంటంటే అపోస్తల కార్యాలకు రాసిన పత్రికలో ఏమనుంటుందంటే, ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, లూకా ఉంటాడు కదా, లూకా శిష్యుడు తన కళ్ళారా చూసినటువంటి ఒక ఇన్సిడెంట్ ని స్టోరీగా చెప్తాడు. ఏంటంటే పౌలును వాళ్ళ కొంతమంది కలిసి వాళ్ళు బోట్ లో ప్రయాణిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కైసర్ ముందు విచారణకి పౌలుని తీసుకెళ్తా ఉంటారు. అప్పటికే పాపం 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇంకా పౌలు అప్పటికే చాలా కష్టాలు చూశాడు కదా, ఇంకా అని అనుకుని ఉంటాడు, సర్లే దేవుడు ఎలాగూ నన్ను కైసర్ దగ్గరికి విచారణ తీసుకెళ్తున్నారు, అతని ముందు నుంచోబెడతానికి, సో ఇంకా బాగానే ఉంటదిలే అని అనుకుంటుండగా ఏమైందంట, సడన్ గా మళ్ళీ పెద్ద తుఫాన్ వచ్చింది. వెంటనే తుఫాన్లోకి వెళ్తాడు. తనతో పాటు చాలా మంది ఖైదీలు, ఇంకా ఒక శతాధిపతి ఒక అతను ఉంటారు. అట్లనే మరి లూక్ ఇది రాస్తున్నాడు కాబట్టి అట్లా లూక్ స్టోరీ రాసినట్టు ఉంటుంది ఇది. అయితే అది వాళ్ళు బోట్లోకి ఎక్కగానే యాక్చువల్గా పౌలు చెప్తాడు ఏమనంటే, అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణం వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టము కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించాను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. సో కనీసం పౌలు చెప్పింది కనీసం ఎన్న కూడా వినడు. అంటే ఒక్కొక్కసారి మనం అంటే ఇట్లాంటి తుఫాన్ లాంటి పరిస్థితుల్లోకి వెళ్ళటానికి కారణం వేరే వాళ్ళ డెసిషన్స్ కూడా ఉంటాయి. అన్నిసార్లు మన గురించి అనే కాదు, అన్నిసార్లు ఇందాక మనం చూసినటువంటి ఆ సిచ్యువేషన్ లాంటిదే కాకపోవచ్చు, కానీ సరే మొత్తానికి వినడు కదా, వినకపోవటం వల్ల వాళ్ళందరూ కలిసి పెద్ద తుఫాన్లో ఇరుక్కుంటారు. అట్లా ఇరుక్కున్న తర్వాత అదే అధ్యాయంలో, నేను అంతా చదవట్లేదు, అదే అధ్యాయంలో 20 నుంచి చదివితే అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం 20వ వచనం. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకుందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలం భోజనం లేకున్నందున పౌలు వారి మధ్యన నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది. ఇప్పుడు ఈ హాని నష్టము కలగకపోవును. ఇప్పుడైనాను ధైర్యం తెచ్చుకోను అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఓడకే గాని మీలో ఎవ్వరి ప్రాణమునకు హాని కలుగదు. నేను ఎవడి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా, భయపడము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా, ధైర్యం తెచ్చుకొనుడి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. సో అంత ఈజీగానే ఉంది కదా అర్థమయ్యేటట్టు. అంటే వాళ్ళందరికీ ఏంటి, ఆశ పోయింది, వాళ్ళు బ్రతుకుతాము, ఇంకా మేము బయటపడతాము అన్న ఆశ పోతుంది. కానీ పౌలు మాత్రం అంటే తన హృదయంలో లోపల తను భయపడినట్టు కానీ, అధ్యాయం మొత్తం చదివి అసలు ఎక్కడ ఉండదు, భయపడినట్టు కానీ లేకపోతే దేవుడు చేస్తాడా అని అనుమానపడ్డట్టు కానీ ఎక్కడ ఉండదు. తనకి అంత ఇది ఎట్లా వచ్చి ఉంటుంది, తన హృదయం లోపల సమాధానం ఉంది. ఏంటి చెప్తున్నాడు కదా ఇక్కడ, నేను ఎవరినైతే సేవిస్తున్నానో, నేను ఎవరినైతే పూజిస్తున్నానో, నాకు వాగ్దానం ఇచ్చిన ఆ దేవుడు తప్పకోకుండా నెరవేరుస్తాడన్న విశ్వాసం నాకు ఉంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. అంటే అంత కష్టమైన పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క స్వరం వినగలిగాడు పౌలు. అదే కదా చెప్తున్నాడు, నాకు దూత వచ్చి ఇట్లా చెప్పింది, మీకెవ్వరికి ఏం కాదు, మనందరం అంటే నేను అక్కడ ఉండాలి కాబట్టి తప్పుకోకుండా మనందరం బయటపడతాము అని చెప్పి చెప్తున్నాడు. అంటే అక్కడ ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క స్వరం విన్నాడు, దేవుడి పైన విశ్వాసంతో ప్రకటిస్తున్నాడు. అట్లానే వాళ్ళకి తెలియకోకుండానే వాళ్ళల్లో కూడా ఆశని పుట్టిస్తున్నాడు అనమాట. తర్వాత 34 నుంచి 37 చూస్తే, మీలో ఎవని తల నుండి ఒక్క వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బ్రతిమాలెను. ఈ మాటలు చెప్పి
ఒక రొట్టె పట్టుకుని అందరినీ ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొనిరి. చూసారా, అంటే అసలు ఆశ లేనటువంటి వాళ్ళకి పౌలు వల్ల ఏమైంది, వాళ్ళలో ధైర్యం వచ్చింది. అసలు పౌలు మాట ఏనని వాళ్ళకి దేవుడి గురించి చెప్పడానికి ఒక అవకాశం వచ్చింది అక్కడ. అట్లనే అసలు ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు చూడండి. కనీసం తల వెంట్రుకు కూడా పోదు, మీకెందుకు, మీరు మంచిగా ఉండండి, మీరు తినండి అని చెప్తున్నాడు. అంటే అదంతా ఎక్కడి నుంచి చెప్పగలుగుంటాడు పౌలు? తన హృదయంలో గనుక ధైర్యము, హృదయంలో గనుక నెమ్మది లేకపోయి ఉంటే బయటకు అలా చెప్పగలిగేవాడు కాదు కదా. సో ఇంకొక వచనం చూస్తే ఏమని ఉంటుందంటే 41, 2 ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించిరి. అందువలన అనివి కూరుకొని పోయి కదలకయుండెను. అమరము ఆ దెబ్బకు బద్దలై పోసాగెను. ఖైదులలో ఎవ్వడూ ఈదుకొని పారిపోకుండానట్లు వారిని చంపవలనని సైనికులకు ఆలోచన పుట్టెను. కానీ శతాధిపతి పౌలును రక్షింపనుద్దేశించి వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగల వారు సముద్రంలో దుమికి దరికి పోవాలననియు. సో మొత్తానికి అందరూ, అంటే అక్కడ పరిస్థితి ఏంటంటే బోట్ పగిలిపోతుంది, అందరూ తప్పిచేసుకుంటారేమో అని చెప్పేసి పక్కనున్న సైనికులు అందరు ఏమనుకుంటారంటే అందరినీ అందరినీ చంపేద్దాము, వీళ్ళు ఎలాగో పారిపోతారు అనుకున్నప్పుడు శతాధిపతి ఫస్ట్ వినలేదు కదా పౌలు చెప్పిన మాట. అదే శతాధిపతి ఇక్కడ ఏం చేస్తాడు అంటే, వద్దు పౌలుని బట్టి వాళ్ళందరినీ ఏం చెయ్యొద్దు అని చెప్తాడు. అంటే వాళ్ళందరూ చనిపోకుండా వాళ్ళు రిలీజ్ అయ్యారు. అంటే కేవలం పౌలుని బట్టి ఒక్కొక్కసారి మనము వెళ్తున్నటువంటి కష్టమైన పరిస్థితులు గుండా వేరే వాళ్ళకి ఫ్రీడమ్ వస్తుంది, వేరే వాళ్ళు రక్షింపబడతారు, అంటే వేరే వాళ్ళకి దేవుడి గురించి చెప్పే అవకాశం వస్తుంది. సో నాకు తెలిసి అంటే మనం చాలా సార్లు ఎందుకు నన్ను ఈ పరిస్థితి గుండా ఎలా చేస్తున్నావు, ఎందుకు నేను ఇంత కష్టం గుండా వెళ్ళాల్సి వచ్చింది, మీరేమో కానీ నేను అప్పుడప్పుడు అడుగుతుందేమో. అడిగినప్పుడు మనం వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ గా ఉండాలి, వేరే వాళ్ళకి మనం నిరీక్షణ ఇవ్వాలి, అంటే ఆశ లేని వాళ్ళకి ఆశను ఇవ్వాలి, లేదా దేవుడు గురించి చెప్పాలి, లేదా మన బట్టి వేరే వాళ్ళు, ఇప్పుడు మనం చాలా మంది రక్షణ లేని కుటుంబాలు చాలా మంది ఉన్నాం కదా, మన కుటుంబంలో చాలా మందికి రక్షణ లేదు. మనం ఆ పరిస్థితి గుండా వెళ్తేనే మేబీ వాళ్ళందరికీ ఫ్రీడమ్ వస్తుందేమో, వాళ్ళందరూ చనిపోకుండా దేవుడి రాజ్యంలోకి చేర్చబడతారు. సో ఇక్కడ అంతే కదా, కేవలం ఒక్క పౌలుని బట్టి ఆ శతాధిపతికి కరుణ కలిగి ఏమైంది, పౌలుని బట్టి వాళ్ళందరూ రక్షింపబడ్డారు. సో అట్లనే మనం ఎంతో భారం కలిగి మన చుట్టుపక్కల వాళ్ళందరి గురించి ప్రేయర్ చేస్తూ ఉంటాం కదా, సాల్వేషన్ గురించి, లేదా రక్షణ లేని వాళ్ళందరి గురించి, మన మన బంధుమిత్రుల గురించి, లేకపోతే మన ఆఫీస్లో కొలీగ్స్, వీళ్ళందరి గురించి మనం కష్టమైన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడే దేవుడి యొక్క మహిమ నిజంగా కనపరచబడుతుంది. కాబట్టి ఈ రెండింటి నుంచి, అంటే మనం ఇప్పుడు 2 ఇన్స్టెన్సెస్ చదివాం కదా, ఒకటేమో యేసు ప్రభు అలానే వాళ్ళ శిష్యులతో పాటు ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి, పౌలు శతాధిపతితో ఉన్నటువంటి పరిస్థితి, తన చుట్టూతా ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ పౌలు ఎలా ఉన్నాడు, వాళ్ళు శిష్యులు ఎలా ఉన్నారు. సో దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మన చుట్టూతా కూడా ఇప్పుడు ఎన్నో పరిస్థితులు ఉన్నాయి కదా, మనకి ఎన్నో కష్టమైన పరిస్థితులు. ఒకటి అందరూ వరల్డ్ మొత్తం వెళ్ళేది ఏంటంటే కోవిడ్ అనే పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. ఎలా ఉంటామో అర్థం కావట్లేదు. అట్లానే మన పర్సనల్ గా మన ఫ్యామిలీస్ లో కానీ మన లైఫ్ లో కూడా చాలా తుఫాన్ లాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మనకి మత్తయి సువార్త 7:24 ఏమనుందంటే, కాబట్టి ఈయన మాటలు విని వాటి చప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కుట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. సో ఇక్కడ చెప్పినట్టు మనం
దేని మీద మన పునాది ఉంది, దేని మీద ఎవరిని మనం చూస్తున్నాం, దేని మీద మనం ఆశ పెట్టుకున్నాం, వీటన్నిటి మీద ఆధారపడి మనం ఏదన్నా లైఫ్లో మనకు వచ్చినటువంటి ప్రతి పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాము, ఎలా జయిస్తాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ఒక్కటే మనం ఆధారపడగలిగేది. ఏ పరిస్థితి అయినా కూడా మనం చూడాలనుకుంటే మనకి ఖచ్చితంగా మనం చూడగలిగేది ఏంటిది అంటే దేవుడిచ్చిన వాగ్దానం మాత్రమే. ఎవరిమైనా ఆధారపడ్డాము లేకపోతే అంటే అది దేవుడు మాత్రమే. కాబట్టి ఏదైనా కష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి సన్నిధిలోకి వెళ్ళాలి. అది ఎంత కష్టమైన, బాధ అయినా, శోధనైనా, ఇబ్బంది అయినా, లేకపోతే ఏదైనా కానీ మొదట మనం వెళ్ళాల్సింది దేవుడి దగ్గరికి. మనకున్నటువంటి ప్రతి పరిస్థితిని, లేకపోతే మనకున్నటువంటి ప్రతి బాధని, లేదంటే మనకున్నటువంటి ప్రతి చింతని దేవుడి ముందు పెట్టి అన్ని ఆయనకి అన్ని ఆయనకి అప్పగించి మన హృదయంలో ఆయన యొక్క సమాధానాన్ని నింపుకోగలిగే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఇంకా మనం నేర్చుకుంది ఏంటంటే దేవుడు ఎప్పుడు మనతో పాటే ఉంటారు. ఆయన వాక్యం ఆయన ఎప్పుడు మనతో మాట్లాడుతూనే ఉంటారు. పౌలు విన్నాడా? ఎంత కష్టమైన పరిస్థితుల్లో పౌలు విన్నాడు అంటే మనం కూడా వినొచ్చనే కదా అర్థం. కాబట్టి మనం దేవుడిని క్వశ్చన్ చేసి మనం ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వినలేం కదా. ఎప్పుడు దేవుడు మనతో పాటే, మన పక్కనే, మనం కష్టపడుతుంటే మనల్ని చూస్తా ఆయన కూడా బాధపడతానే ఉండి మనకి వాగ్దానాలు ఇస్తా, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఆయన వాగ్దానం ఇచ్చినప్పుడు లేకపోతే ఆయన వైపు చూసినప్పుడు మనకున్న కష్టమైన, మనకున్న భయమైన ఏదైనా పోతుంది. అట్లనే దేవుడు తప్పుకోకుండా మనల్ని బయటికి తీసుకొస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చూస్తే మనం ఆ డెస్టినేషన్ కి అంటే దేవుడు మనం తీసుకెళ్తానన్న చోటుకి తీసుకెళ్ళక ముందే మనం దాన్ని చూడగలగాలి. దేవుడు దాన్ని తప్పుకోకుండా ఫుల్ఫిల్ చేస్తాడని చూడాలి. ఇంకా మనం ఈ పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని క్యారీ చేస్తున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు అని మర్చిపోకూడదు. ఇంకా చూస్తే వీటన్నిటిలోంచి ఎంత కష్టమైన పరిస్థితి అయినా దేవుడికి ఒక పర్పస్ ఉంటుంది. మన లైఫ్ లో వచ్చే ఏ పరిస్థితి అయినా, ఏ కష్టమైనా దేవుడికి వెనకాల ఒక పర్పస్ ఉంటుంది. మేబీ అది కొన్నిసార్లు మనకు అర్థం కాదు, కానీ మన యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి మనం దేవుణ్ణి ఒక నూతనంగా అంటే కొత్త వేలో మనం దేవుణ్ణి చూడటానికి అంతే కదా. ప్రతిసారి కష్టం వచ్చిన ప్రతిసారి దేవుణ్ణి మనం కొత్తగా చూస్తాం, దేవుణ్ణి మనం కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో దేవుణ్ణి కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయటానికి, దేవుణ్ణి ఇంకా క్లియర్ గా మనం చూడటానికి వేరే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏముందని చెప్పండి, మనం అనుభవించి మనం దేవుణ్ణి తెలుసుకుంటే ఇదే కదా కరెక్ట్ గా మనం ధైర్యంగా చెప్పగలిగేది. అట్లనే మనల్ని కూడా ఒక కొత్త లెవెల్లోకి తీసుకెళ్ళటానికి, ఇక్కడ పని అయిపోయింది ఇంకా వేరే పని ఉంది, ఆ పనిలోకి తీసుకెళ్ళటానికి, ఇంకా చూస్తే మనం వేరే వాళ్ళకి ఆశనివ్వటానికి, ఇంకా వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ ఉంచడానికి, వేరే వాళ్ళకి టెస్టిమోనీగా ఉంచటానికి పెద్ద పెద్ద అధికారుల ముందే దేవుడు పౌల్ని ఏం చేశాడు, నుంచోబెట్టాడు. ఎందుకు? దేవుడికి పౌల్కి గనుక హృదయంలో నెమ్మది లేకపోతే నుంచోగలిగేవాడా? ఎందుకు ఎప్పుడు చూసినా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో ఉంచుతావుదేవా అని అడిగితే పౌలు అంతటి పరిచయం చేసేవాడు కాదు కదా. కాబట్టి మనం నేర్చుకున్నటువంటి నాకు తెలిసి తప్పుకోకుండా నాకైతే చాలా సమాధానం దొరికినాయి. మీకు కూడా తప్పుకోకుండా దేవుడు వీటి ద్వారా దేవుడు ఆన్సర్ చేశారని నేను అనుకుంటున్నాను. సో మనం ఎప్పుడైనా పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పటిదాకా మనం వచ్చినటువంటి పరిస్థితుల్లో చూసుకుంటే దేవుడు మనకి ఎన్ని విషయాలు నేర్పించాడు అనేది మనం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇవన్నీ కరెక్టే అనిపిస్తుంది. ఏదైనా కొత్త ఇబ్బంది రాగానే మళ్ళీ దేవుడు ఎందుకు ఇట్లా ఎలా చేసావు అని అంటాం, న్యాయం కాదు కదా. అప్పుడు దేవుడు ఏమంటారు, మీరు ఊరుకుండండి, ఇంతకు ముందు ఎన్ని చేశానో ఒకసారి చూసుకో అని చెప్తున్నారు దేవుడు. అట్లనే దేవుడు తప్పుకోకుండా మనతో పాటు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఏదో మనల్ని విడిచిపెట్టేస్తారు. ముఖ్యంగా మన కష్టమైన పరిస్థితుల్లో దేవుడు పక్కనే ఉంటారు. అంటే వేరే అప్పుడు ఉండరని కాదు, వేరే అప్పుడు కూడా ఉంటారు, కాకపోతే ఇప్పుడు ఇంకా సమీపంగా ఉంటారు. కాబట్టి వీటిని మనం మర్చిపోకోకుండా
మనకు ఈ లైఫ్ ఏదో ఒక్క కష్టం తీసుకొస్తే ఇంక అయిపోయిందని కాదు. మనం ఈ లైఫ్లో ఇవన్నీ ఇక్కడ ఉండినంత కాలం, ఈ లోకంలో ఉన్నంత కాలం మనకు కష్టాలు ఉంటాయని దేవుడే చెప్పారు. కాబట్టి ప్రతి కష్టంలోనూ మనం దేవుణ్ణి అలా చూస్తా, ఆయన ఇచ్చే వాగ్దానం వైపు, ఆయన మాట్లాడే ప్రతి మాట వినటానికి మనందరం ప్రిపేర్డ్గా ఉండాలని సో దేవుడు ఇష్టపడుతున్నారు. సో దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.